అక్కడ తీసుకుని కరీంనగర్ బొమ్మకల్ శివారు ప్రాంతంలో అతి సుందరమైనటువంటి విశేషమైనటువంటి ఆలయం ఉంది, శ్రీ యజ్ఞవరాహ స్వామి ఆలయము. దీనిలో ప్రస్తుతం మనం చూస్తున్నాం శ్రీభాష్యం విజయసారథి గారి సంకల్పంతో వారి చేతుల మీదుగా రూపుదిద్దుకున్నటువంటి గొప్ప క్షేత్రంగా తీర్థంగా విరాజిల్లుతున్నది. వీరికి సంస్కృత పండితులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, మహామహోపాధ్యాయ, దేశంలోనే పేరెన్నిక కలిగినటువంటి సంస్కృత పండితుల్లో వీరొకరు. వీరి సంకల్పంతోనే ఇంత పెద్ద ఆలయము, శాస్త్ర ప్రకారం ప్రతి పూజలు వ్రతాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఆలయ నిర్వాహకులు ఉన్నారు, వరప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. 2020లో వీరికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. వారు లేకున్నా ఆలయం యొక్క విశేషాలు, పూజలు అన్నీ కూడా సిస్టమేటిక్గా శాస్త్రీయ ప్రకారం జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాగ్వాదిని సరస్వతి అమ్మవారు, వసుధాలక్ష్మి, వరదుర్గ అమ్మవార్ల విగ్రహాలు, సంతాన నాగేంద్రుడు. దీనిలో ముఖ్యంగా యజ్ఞవరాహ స్వామి, లక్ష్మీ యజ్ఞవరాహ స్వామి, భూదేవి సహిత యజ్ఞవరాహ స్వామి ఆలయము ప్రతిష్ట చేసినటువంటి పరిస్థితి 1980 ప్రాంతంలోనే ఉంది. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక పేరెన్నిక కలిగినటువంటి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఎట్లా చూడొచ్చు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని యొక్క విశేషాలు ఏంటి చెప్పండి. యజ్ఞవరాహ క్షేత్రము 1986వ సంవత్సరంలో నాన్నగారైనటువంటి శ్రీభాష్యం విజయసారథి గారి ఒక సంకల్ప బలంతో 1986వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఈ యజ్ఞవరాహ క్షేత్రం రూపుదిద్దుకుంది. ఈ వరాహస్వామి వారి ఆలయంతో పాటు రమా సహిత సత్యనారాయణ స్వామి వారు, శ్రీ వాగ్వాదిని మహాసరస్వతి, వసుధాలక్ష్మి, వరదుర్గా అమ్మవారి ఆలయము, రత్నగర్భ గణపతి ఆలయము, నవగ్రహ ఆలయములు, అభయాంజనేయ స్వామి ఆలయాలు సన్నిధులు కూడా ఉన్నాయి ఇక్కడ. అప్పటి నుండి నేటి 2024వ సంవత్సరం వరకు కూడా వార్షికంగా స్వామివారికి సుమారుగా 18 ఉత్సవాలు జరుగుతాయి వార్షికంగా. దాంట్లో బ్రహ్మోత్సవములు, పవిత్రోత్సవములు, వసంతోత్సవము ఇత్యాదివి ప్రధానమైనటువంటి ఉత్సవములు. ప్రతి ఆశ్వయుజ మాసంలో పంచమి తిథి మృగశిర నక్షత్రానికి స్వామివారి దివ్య కళ్యాణోత్సవం జరుగుతుంది. తిరుమల, అన్నవరం, భద్రాచలం ఇత్యాది ప్రసిద్ధమైన క్షేత్రముల నుండి వేద పండితులు ఇక్కడికి వచ్చి స్వామివారి బ్రహ్మోత్సవంలో పాల్గొంటారు. అంతేకాకుండా విజయసారథి గారు రచించినటువంటి ఎన్నో గ్రంథాలను సర్వవేదిక సంస్థానం ట్రస్ట్ ద్వారా వెలువరించబడ్డాయి. వారు సుమారుగా 100కు పైగా సంస్కృతంలోనే గ్రంథాలు రచించారు. వారికి సుమారుగా ఒక 10 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. దాంట్లో మహామహోపాధ్యాయ, పద్మశ్రీ పురస్కారము, వాచస్పతి పురస్కారము, అజో విభో పురస్కారము వంటివి కొన్ని ప్రముఖమైనవి. ఇది వారి యొక్క చరిత్ర. సో మొత్తం మీద భక్తులందరూ కూడా వస్తుంటారు. కళ్యాణము, బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతుంటాయి ఇక్కడ? ఆశ్వీయ మాసంలో స్వామివారికి 5 రోజుల పాటు దివ్యంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దానికోసం ఎంతో వేలాది మంది భక్తులు ప్రతి పక్కన పట్టణ ప్రాంతాలు, మెదక్, హైదరాబాదు ఇటువంటి ఇత్యాది గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ బ్రహ్మోత్సవాలు పాల్గొంటారు. కొంతమంది భక్తులు సైతం ఉన్నారు, ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి వీరున్నారు. ఆలయానికి సంబంధించి మీరు చెప్పండి. రవణ. జయ యజ్ఞవరాహ స్వామి అయ్యగారి పాదపద్మలు నమస్కరిస్తూ నేను దాదాపుగా ఒక 25 సంవత్సరాలు అయిపోయింది వారితో నా అనుబంధం. వారు ఒక శిష్యునిగా కాకుండా ఒక కుటుంబ సభ్యునిగా చూసుకుంటుంటే ఇప్పటి వరకు కూడా నేను కంటిన్యూగా చేస్తాను. ప్రతి మాసంలో సుదర్శన హోమం ఉంటుంది. అంటే మేము కంపల్సరీగా సుదర్శన హోమం పౌర్ణమికి రెగ్యులర్. నేను ఇక్కడ ఈ ట్రస్ట్ మెంబర్ని, మరియు ఈ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నేను అన్నీ చూసుకోవడం నేనే చూసుకుంటాను. ప్రతిదీ ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు, హోమాలు, మా టెంపుల్ తరఫున ప్రతి వినాయకుని చవితి ఇవన్నీ జరుపుతుంటాము. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఆలయానికి సంబంధించినటువంటి వ్రతాలు, పూజలు అన్నీ కూడా ఇక్కడనే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరికొంతమంది భక్తులు, ఆలయ నిర్వాహకులు కూడా మనతో ఉన్నటువంటి పరిస్థితి, వారి అభిప్రాయం కూడా మనం కనుక్కుందాం. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి వస్తున్నారో, ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి ఆలయం? జై గురుద్వన్నమా. శ్రీభాష్యం విజయసారథి మా గురువు గారికి పాదపద్మలకు నమస్కరిస్తూ, నేను ఈ క్షేత్రము అక్టోబరు 1986వ సంవత్సరంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రతిష్ట అక్టోబర్ నెలలో ప్రతిష్ట జరిగింది. ఆ ప్రతిష్ట అప్పటి నుంచి కూడా నేను ఈ క్షేత్రానికి రావడము, ఆ తర్వాత భక్తుడిగా, ఆ తర్వాత సేవకుడిగా, ఆ తర్వాత నేను ఇప్పుడు అనిపిస్తుంది చాలా నాకు దాదాపుగా 38 సంవత్సరాల అనుబంధం ఈ క్షేత్రంతో ఉన్నది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది?
మేము చాలా సంవత్సరాలు అంటే నాన్నగారు వస్తుండే, నాన్నగారి ద్వారా మేము తర్వాత మేము అప్పుడు చదువుకునే వాళ్ళము. మాకు అప్పుడు అర్థం కాలేదు గుడి ప్రాశస్త్యం కానీ గురువుగారి విలువ కానీ మాకు అర్థం కాలేదు. తర్వాత మేము చూస్తూ ఉంటే అసలు అంటే మేము గుడిని వదలలేని పరిస్థితికి వచ్చాము. అంత బ్రహ్మాండంగా ఇక్కడ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా చాలా బాగా జరుగుతూ ఉంటాయి. సో మొత్తం మీద ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ భక్తి పారవశంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాము. చాలామంది భక్తులు ప్రతి నిత్యం కూడా వస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. ఇదంతా చూడొచ్చు, విశాలమైనటువంటి ప్రాంగణం ఉంది. ఇదంతా కూడా విశాలమైనటువంటి ప్రాంగణము. ఈ ఆలయంలో సొంతం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎప్పటి నుంచి మీరు వస్తున్నారు, ఆలయం ఎట్లా అనిపిస్తున్నారు మీకు? ఓం నమో యజ్ఞవరాహాయ. మామయ్య గారు చాలా సేవ చేసుకున్నారండి. 30 ఇయర్స్ మామయ్య గారు బాగా సేవ చేసుకున్నారు. వారి సహకారంతో మేము వస్తున్నాం, మేము చేసుకుంటున్నాము. స్వామివారి దయతోటి మేము ఏది అనుకుంటే అది జరుగుతుంది. మాకంతా మంచిగా అనిపిస్తుంది. మొత్తం మీద భక్తులందరూ కూడా ఒక ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంకి గత కొంతకాలం నుంచి కూడా వస్తున్నాము. చాలా ఏది అనుకుంటే అది జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతోనైతే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎట్లా అనిపిస్తున్నారు టెంపుల్? మేము 40 సంవత్సరాల నుండి టెంపుల్కి వస్తున్నాం. 40 సంవత్సరాల నుంచి టెంపుల్కి వస్తున్నాం. మేము ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఈ టెంపుల్ నుండే మొదలు పెడతాం. ప్రధానంగా ఏ పూజలు జరుగుతాయి ఇక్కడ? బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు. ప్రతి గురువారం స్వామివారి అభిషేకం ఉంటుంది. మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. అభిషేకంకి ప్రతి గురువారం ప్రొద్దున 7 గంటల నుంచి ఉంటుంది అభిషేకం. చాలా బాగా అవుతుంది. సో మొత్తం మీద యజ్ఞవర స్వామి ఆలయంలో పలు విగ్రహాలు ఉన్నాయి, దేవతామూర్తులు ఉన్నారు. రత్నగర్భతితో మొదలు పెడితే, గణపతితో మొదలు పెడితే యజ్ఞవర స్వామి విగ్రహము ప్రధానంగా గర్భగుడిలో విశేషమైనటువంటిది. అలాగే రమాసహిత సత్యనారాయణ స్వామి, సంతాన నాగేంద్రుడు, అలాగే ముగ్గురమ్మల మూలపుటమ్ములాగా నెలకొన్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. దాని తర్వాత అనేక విగ్రహాలు, దేవతలు సంబంధించినటువంటి ఈ ఆలయంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి తరిస్తున్నటువంటి విశేషంగా మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ యజ్ఞవర స్వామి ఆలయం నుంచి.